స్వామివారి సన్నిధానంలో నెలగంట మ్రోగింది. ధనుర్మాసం ప్రారంభం. స్వామివారి సన్నిధిలో నెలగంట మ్రోగింది. ధనుర్మాసం ప్రారంభం. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి దేవస్థానం సింహాచలం నందు ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వి త్రినాథరావు ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 6:35 శ్రీ స్వామివారి సన్నిధిలో నెలగంట పెట్టుట ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్, ఉప ప్రధానార్చకులు సీతారామాచార్యులు ధనుర్మాస ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారి సన్నిధిలో 31/12/2024 తేదీ నుండి 17/1/2025 తేదీ వరకు పగల్ పత్తు ఉత్సవములు, ముక్కోటి ఏకాదశి, దారోత్సవములు, కనుమ పండుగ సందర్భంగా ప్రతిరోజు ఉదయం దేవాలయంలో శ్రీ స్వామివారి తిరువీధి విశేష ఉత్సవములు నిర్వహించబడునని ఆలయ కార్యనిర్వహణాధికారి వి త్రినాథరావు తెలిపారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరుగుతుంది. 2027లోనే జమిలి ఎన్నికలు వస్తాయని, ఈ ఎన్నికలకు అందరం సిద్ధంగా ఉండాలని ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. మహిళలకు 33% రిజర్వేషన్లు వస్తాయి. అసెంబ్లీ ఎంపీ స్థానాలు పెరుగుతాయి. ఈ రోజు విమర్శిస్తా ఉన్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా 6 నెలలు కూడా కాలేదు, ఇప్పుడే కార్యక్రమాలు చేపడుతున్నారా? ఆల్రెడీ ఎవరైతే కార్యకర్తలు ఆర్థిక భారంతో చితికిపోయి ఈరోజు లేవలేని పరిస్థితులు ఉన్నారో వాళ్ళ మీద ఫర్దర్ గా మీరు మోపడం ఎంతవరకు సమంజసం అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నారు, రీసెంట్ గా చాలా విజయవంతంగా రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమం చేశాం. అన్నగారు చెప్పినట్టుగా, బొత్సన్న గారు చెప్పినట్టుగా రేపు 27వ తారీఖు విద్యుత్. ఈ యొక్క సమస్యలన్నీ కూడా మన కోసం వెయిట్ చేయి. ఆ సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో అవి ప్రజా వ్యతిరేకము అన్నటువంటిది మనం ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఒక ప్రతిపక్షంగా మన మీద ఉంటుంది. అందుకే ఈరోజు కార్యకర్తల మీద భారం మోపడం అన్నటువంటిది ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ప్రజా సమస్యల్ని మనం ముందుకు తీసుకెళ్లాలి. ఎప్పుడైతే అది ప్రజా సమస్య ఉత్పన్నమవుతుందో ఆ ఉత్పన్నమైనప్పుడే మనం ఉద్యమించాలి అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అధ్యక్షుల వారు ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మనం గతంలో చూసాం, నేను ఇప్పుడే చెప్పాను, మనకు ప్రతి ఒక్కరూ కావాలి. మనకు అగ్రవర్ణాలు కాదు, బీసీలు కాదు, ఎస్సీలు కాదు, ఎస్టీలు కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఎవరిని కూడా ఇగ్నోర్ చేయాల్సినటువంటి అవసరం లేదు, చేయకూడదు కూడా. ప్రతి ఒక్క సామాజిక వర్గం మనకు అవసరమే.
అన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో తప్పకుండా అంటే పేదలు, బడుగు బలహీన వర్గాలు ఆర్థిక రాజకీయ సహకారం ఎవరికైతే అవసరం ఉందో ఏ సామాజిక వర్గంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా మనం సహకరించాల్సినటువంటి ఆ ఆవశ్యకత మన మీద ఉంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఒక పేదరికం అన్నటువంటిది కొన్ని సామాజిక వర్గాల్లో ఎక్కువగా ఉండొచ్చేమో కానీ అగ్రవర్ణాల్లో కూడా పేదరికం ఉండదు అని మనం చెప్పడానికి లేదు. అది పేదరికం ఎక్కడున్నా కూడా, ఏ సామాజిక వర్గంలో ఉన్నా కూడా, బడుగు బలహీన వర్గాలు ఎక్కడున్నా కూడా వాళ్ళందరికీ మనం చేదోడు వాదోడుగా ఉండాలి. వాళ్ళని అభివృద్ధి, మిగతా సామాజిక వర్గాలతో పాటు మిగతా వర్గాలతో పాటు అభివృద్ధి చెందించేటటువంటి కార్యక్రమం మనం చేపట్టాలి అని ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నా. మనం పెట్టేటటువంటి పథకాలు ఏది కూడా ఒక సామాజిక వర్గాన్నో, ఒక మతాన్నో, ఒక కులాన్నో ఆధారం చేసుకొని కాకుండా బడుగు బలహీన వర్గాలు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు అందేలా చేసినప్పుడే మనకు బంగారు భవిష్యత్తు ఉంటుందని నేను మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ప్రచారానికి వెళ్ళినప్పుడు కొంతమంది అసెంబ్లీకి హాజరు కాని 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. విజయవాడలోని తన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకుండా ఎన్నుకున్న ప్రజలనే అవమానిస్తున్నారని విమర్శించారు. ప్రజాధనాన్ని 1,75,000 మేస్తున్నాయి అని కథ చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఇందులో పెద్ద మేక ఉంది, పెళ్లి మేక. ఆ మేక ఎక్కడ ఉంటుందంటే బెంగళూరు ప్యాలెస్లో ఉంటుంది. ఇక్కడ ఆయనకి ఇప్పుడు వరకు 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఆయనకి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఎప్పుడైతే ప్రజలు అతన్ని చీకొట్టి తరిమి కొట్టారో ఆ దెబ్బతో ఈయన బెంగళూరు ప్యాలెస్కి అంకితం అయిపోయాడు. అసలు అసెంబ్లీకి వెళ్ళనటువంటి ఈ 11 మేకలుగా చెబుతున్నటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా ఎందుకు చేయరు? మీరు చెప్పండి, రాజీనామా ఎందుకు చేయరు? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి నేను ముఖ్యమంత్రిగానే వస్తానని శపథం చేశాడంటే, ఆ రోజు ఒక రీజన్ ఉంది దానికి. ఆ రోజు ఒక రీజన్ భువనేశ్వరి గారిని నానా మాటలు అనడమే కాకుండా అసెంబ్లీలో ఆయన్ని అవమానించి మాటలకి ఆయన తట్టుకోలేక ఆయన చెప్పినటువంటి విధానం, నేను ముఖ్యమంత్రిగానే మళ్ళీ ప్రజలు నన్ను ఆశీర్వదించి మీరు చేసింది తప్పు, నాది కరెక్ట్ అయితే ప్రజలు నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు, ముఖ్యమంత్రిగా నేను వస్తానని చెప్పాడు ఆయన. అని ఆయన బాయ్కాట్ చేశాడు. కానీ మిగతా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు బాయ్కాట్ చేయరా. ఆ రోజు మిగతా ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు నాయుడు గారితో మేము కూడా బాయ్కాట్ చేస్తామండి, మిమ్మల్ని అవమానపరిచారు కాబట్టి అంటే చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలకి మీటింగ్లో కానీ ఒకటే మాట చెప్పాడు, ఏమనంటే వాళ్ళు నన్ను అవమానపరిచింది కాబట్టి నేను రాను, కానీ మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు, నన్ను అవమానపరిచారు కాబట్టి నేను రాను ఆ సభకి, మీరు వెళ్ళండి అని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ జరిగిన రోజులు కూడా వాళ్ళని ప్రజా సమస్యల మీద ఎలా కలమెత్తాలి, ఏ సమస్య మీద పోరాడాలి, ఏ సమస్య మీద మాట్లాడాలి అని చెప్పి ఆయన ప్రతి ఒక్కరిని అసెంబ్లీకి హాజరయ్యేలా పంపించేవాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సాకేంటి? జగన్మోహన్ రెడ్డిని ఏమైనా అన్నారా? జగన్మోహన్ రెడ్డి తల్లిగారిని ఏమైనా అన్నారా? జగన్మోహన్ రెడ్డి భార్య గారిని ఏమైనా అన్నారా? ఎవరిని ఏమి అనలా. ఏమన్నారు? ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలా. అరే ప్రజలు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఏదో చెరువు మీద అలిగినట్టు ఉంది. ఇప్పుడు చెరువు మీద అలిగితే ఏమైతే అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డిది ఎలాగుందంటే, నువ్వు చేసే పని నిన్ను పులివెందల ప్రజలు నిన్ను ఎన్నుకుంటే నువ్వు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఎవరిని అడుగుతావు? 175 సీట్లు ఉన్నాయి,
18 సీట్లు నీకు ప్రజలు ఇస్తే నీ ప్రతిపక్ష హోదా వచ్చేది. దాని మీద కూటమి ప్రభుత్వం మీద అలిగి ఆఖరికి మీ 11 మందిని గెలిపించినటువంటి ఆ నియోజకవర్గ సమస్యలైనా సరే మీరు అసెంబ్లీలో లేవనెత్తినప్పుడు మీకెందుకు ఆ పదవులకి వెంటనే రాజీనామా చేయాలి. లేని పక్షంలో నేను చెప్పినట్టు మీరు 1,75,000 ప్రజాధనాన్ని మీరు తీసుకోకూడదు. చెప్పండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీ అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం తప్పని సినీ నటుడు సుమన్ అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్ సినిమా థియేటర్ కి వెళ్లడంలో ఎటువంటి తప్పు లేదన్నారు. జరిగిన ఘటన హెచ్చరికగా తీసుకొని భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. మంచి మిత్రుడు, మా నాన్నగారు కూడా చాలా మిత్రుడు నాకు. సో ఈరోజు ఇక్కడికి మెయిన్గా రావడానికి ఎన్ని చెప్పారు ఈ కరాటే టోర్నమెంట్ గురించి నాయుడు గారికి, క్రిస్టియన్ నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పాలి, శ్రీరామ్ గారికి. అండ్ మెయిన్గా అండి నేను సినిమా ఫీల్డ్కి వచ్చి 46 సంవత్సరాలు అయిపోయింది. రేపు 26 దాటితే 47వ సంవత్సరానికి నేను ఎంటర్ అవుతున్నాను. సో మీ ఆశీర్వాదంతో ఏంటంటే నేను 800 పిక్చర్స్ 10 భాషల్లో టచ్ అవుతున్నాను. ఇప్పుడు మళ్ళీ 10 లాంగ్వేజెస్, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్లో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. మొన్ననే గుజరాత్లో ఒక హిందీ తెలుగు వర్షన్ కాంత సినిమా షూటింగ్ జరిగింది. అక్కడ గుజరాత్ ప్రొడ్యూసర్ ఉన్నారు. గుజరాత్లో మీరు యాక్ట్ చేస్తారంటే భారతదేశంలో ఏదైనా నేను యాక్ట్ చేస్తారంటే చేయండి చెప్తే మీరు చేయాలి సార్, గుజరాత్లో మంచి ఫ్యాన్స్ ఉన్నారు మీకు. అంటే నాకు శివాజీ ద బాస్, గబ్బర్ ఇస్ బ్యాక్ లాంటి సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఒక ఇమేజ్ ఉందన్న, తప్పకుండా చేస్తా అంట. సో ఇవన్నీ చెప్తానంటే అందరూ మీ అభిమానులు పెద్దలందరూ ఆశీర్వాదంతో నేను సినిమా ఫీల్డ్లో ముందుకెళ్తున్నాను. నా అచీవ్మెంట్ అయిపోయింది. 100 సినిమాలు తెలుగులో హీరో అయిపోయింది, 50 సినిమాలు తమిళ హీరో అయిపోయింది, 25 ఫిలిమ్స్ కన్నడ అయిపోయింది. చాలా అనుకుంటున్నాను, దేవుడు నాకు చాలా ఇచ్చింది. అయితే ఏం చేశాను, ఇది సినిమా అయిపోయింది, డబ్బులు సంపాదించడం, డబ్బులు పోగొట్టుకోవడం అందరూ విషయం. ఏం చేశాను, నాకంటే హెల్త్ చిన్నప్పటి నుంచి నాకు హెల్త్ చాలా ఇష్టం. 11 ఇయర్స్లో మా అమ్మగారు 97లోనే ఒక కరాటే క్లాస్ ఉంటే పంపించారు, కరాటే నేర్చుకున్నారు. అప్పుడు నాకు తెలియదు. తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత కొంచెం లెవెల్కి వచ్చిన తర్వాత దాని బెనిఫిట్స్ ఏంటి, దానికి హెల్ప్ లైఫ్కి ఎట్లా యూజ్ అయింది తర్వాత వచ్చింది. తర్వాత జీవితంలో కూడా మెంటల్ స్టెబిలిటీ, ఫిజికల్ స్టెబిలిటీ. ఎందుకు చెప్తానంటే ఈరోజు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. చాలామంది ఇప్పుడు యూత్ చూస్తుంటే చిన్న వయసులోనే వాళ్ళకి డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తుంది. తర్వాత అలవాటు డ్రగ్స్కి వెళ్ళిపోయి మెంటలీ వాళ్ళు అన్ఫిట్ అయిపోయి డ్రింక్స్ బ్యాడ్. బట్ అక్కడైనా డేంజర్ డ్రగ్ ఏంటంటే సొంత తల్లిదండ్రులనే చంపుతున్నారు, అన్న తమ్ముడిని చంపుతున్నారు. ఇలా భయంకరంగా ఉంది, భయం వస్తుంది. సో నేను ఒకటే ఇప్పుడు కాదు, నేను మార్షల్ ఆర్ట్ మాస్టర్ అయిన తర్వాత నేను మాస్టర్ అయ్యి మా ఇంటి దగ్గర వారానికి 3 క్లాసులు ఫ్రీగా డబ్బులు తీసుకోకుండా నేను క్లాసులు చేశాను. 3 రోజులు ఏమో నేర్చుకున్నాను. అట్లా నేను సినిమా ఫీల్డ్ కూడా కరాటే వల్లనే. నాకు యాక్టింగ్ ఏమి తెలియదు. కరాటే మాస్టర్గా నా డోజోలు డెమాన్స్ట్రేషన్లు చూసి ఒక ప్రొడ్యూసర్ నాకు ఆఫర్ ఇచ్చి అట్లా వచ్చాను. కరాటే మార్షల్ ఆర్ట్ నేను మైండ్లో పెట్టి హెల్త్, మార్షల్ ఆర్ట్ కాదు హెల్త్ ఫస్ట్, హెల్త్ తర్వాత మార్షల్ ఆర్ట్, దాని తర్వాత కరాటే. ఇట్లా నేను అన్ని దాంట్లోనే ఎప్పుడు చూసినా ఈ మార్షల్ ఆర్ట్ ఫంక్షన్స్ అవేర్నెస్ దీని గురించి నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇక్కడ ఒక హెల్త్ గురించి చెప్పేటప్పుడు బాబీ గారు ఉన్నారు. సో ఆయన బాడీ బిల్డింగ్ ఆ లైన్ తీసుకొని 18 నుంచి వేదాంత ఆధ్యాత్మిక గురువు సుశీలాజీ భగవద్గీత ప్రవచనాలు ఆంధ్ర యూనివర్సిటీ డాక్టర్ వైవిఎస్ మూర్తి ఆడిటోరియం వేదిక. విశాఖకు చెందిన వేదాంతి ఇన్స్టిట్యూట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక గురువు సుశీలాజీ సారథ్యంలో ఈ నెల 18 నుండి 22 వరకు ప్రతిరోజు సాయంకాలం 6:30 నుంచి 7:45 వరకు ఆంధ్ర యూనివర్సిటీలోని డాక్టర్ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో భగవద్గీతలోని 10వ అధ్యాయం యోగా ఆఫ్ సుప్రీం మేనిఫెస్టేషన్ విభూతి యోగం ప్రవచనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వేదాంత ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ ఎస్వి సత్యానంద తెలియజేశారు. సోమవారం డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భగవద్గీతలోని 10వ అధ్యాయం విభూతి యోగంలో 42 శ్లోకాలు ఉన్నాయని, ఈ అధ్యాయం
ఆత్మయే ఈ సృష్టికి ప్రపంచానికి మూలమని వివరించిందన్నారు. ఎంతో పరిణితి చెందిన జ్ఞానులకు కూడా ఆత్మ మూలాలు తెలియవన్నారు. అయినప్పటికీ జ్ఞానులు అత్యంత భక్తి శ్రద్ధలతో దృఢ సంకల్పంతో ఆత్మ సాక్షాత్కారమే లక్ష్యంగా ఆత్మ సాక్షరత సాధించే వరకు సాధన చేస్తుంటారని పేర్కొన్నారు. ఈ అధ్యాయంలో విశ్వమంతా తాను ఎలా విస్తరించి ఉన్నాడో విశ్లేషణాత్మకంగా భగవాన్ శ్రీకృష్ణుడు వివరిస్తాడన్నారు. చివరిలో శ్రీకృష్ణుడు ఈ విశ్వమంతా ఆత్మలో అణుమాత్రమేనని అర్జునుడికి ప్రబోధించడం జరిగిందన్నారు. ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే ఈ నెల 18వ తారీఖు నుంచి డిసెంబర్ 22 వరకు, అంటే ఈ గురువారం నుంచి ఆదివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 7:45 వరకు వేదాంత ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం ఆధ్వర్యంలో భగవద్గీత 10వ చాప్టర్ అయిన విభూతి యోగం మీద ప్రవచనాలు ఇంగ్లీష్లో ఇవ్వబడుతూ ఉంటాయి. సో దీనికి ఏం రిజిస్ట్రేషన్ అవసరం లేదు, అందరూ ఉచితంగా రావచ్చు. శ్రీమతి సుశీలాజీ, అంటే స్వామి పార్థసారథి గారి శిష్యురాలైన సుశీలాజీ గారు ఇంగ్లీష్లో ప్రతిరోజు ప్రవచనాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రవచనాలు విభూతి యోగ ముఖ్యంగా ఏంటంటే శ్రీకృష్ణుడు ఈ సృష్టికంతకి తానే మూలం, ఈ ఆత్మ రూపంలో ఉన్న తానే ఈ సృష్టికి మూలం అని, సముద్రానికి అలలు ఎలా అయితే మూలమో సముద్రం, అలాగే ఈ సృష్టికి కూడా తానే ఈ ఆత్మ రూపంలో తానే మూలం అని చెప్తూ ఉంటారు ఈ విభూతి యోగాలు. గత 10 సంవత్సరాలుగా జరుగుతోంది. సో ఈ 10వ సంవత్సరం ఈ సంవత్సరం ఏంటంటే భగవద్గీత 10వ అధ్యాయంలో విభూతి యోగం మీద ఆవిడ ఇంగ్లీష్లో ప్రవచనాలు చెప్తారు. ఈ ప్రవచనాలకి రిజిస్ట్రేషన్ అంటూ ఏం లేదు, అందరికీ ఉచితం, ఎవరైనా రావచ్చు. ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ విశాఖ పుర ప్రజలందరికీ కూడా మేము వినవించుకునేది ఏంటంటే మీరందరూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యథేచ్ఛగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను వేధిస్తుందని భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో మీడియా ప్రశ్నలకు బదులిచ్చిన ఆయన ఆ దిశలోనే తమ పార్టీ నేత శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై అక్రమంగా కేసు నమోదు చేశారని ఆక్షేపించారు. అన్నటువంటి రెస్టారెంట్ అతిక్రమణలు చేసింది చట్టవిరుద్ధంగా ఉంది అన్న పేరుతో ఆ రివర్ వ్యూ రెస్టారెంట్ను కూలగొట్టడానికి అధికారులు వచ్చినప్పుడు అన్నీ చట్టబద్ధంగానే ఉన్నాయి, ఏ తప్పు లేదు, పనిగట్టుకొని కక్ష సాధింపుతో దీన్ని కోల్చటానికి వస్తున్నారు అని మాజీ శాసనసభ్యుడైనటువంటి బిఎం మధుసూదన్ రెడ్డి గారు అక్కడ బైఠాయిస్తే ఆయన అధికారులను తీవ్రంగా దుర్భాషలాడినట్టుగా కేసు మోపి ఈ రోజున ఆయన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేయటం అన్నది చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం. ఇలా చట్ట వ్యతిరేకంగా ఉన్నటువంటి కట్టడాలను కూల్చాలా అనుకుంటే సగం కట్టడాలని కూల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. పని కట్టుకొని మనకు వ్యతిరేకంగా ఓటు వేశారు, మనకు వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి వాళ్లకు ఆశ్రయం ఇస్తున్నారు అని తమకు అనుకూలంగా లేనటువంటి వ్యక్తుల మీద, సంస్థల మీద ఈ రకంగా కక్ష సాధింపు చర్యలకు దిగేటువంటి ప్రయత్నం చాలా తప్పిదం. మధుసూదన్ రెడ్డి గారు అక్కడ చాలా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి, ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేయాలా అని నిశ్చయించుకున్నాడు కాబట్టి ఆయన మీద ఉద్దేశపూర్వకంగా అధికారులను దుర్భాషలాడినారు అనేటువంటి నెపం మోపి ఆయన మీద తప్పుడు కేసు బనాయించటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఇది ఒక కాళహస్తికి పరిమితి కాలేదు, ప్రతి చోట ఇదే రకంగా తమకు నచ్చనటువంటి వ్యక్తుల మీద, సంస్థల మీద ఈ రకంగా వాళ్ళ మీద ఏదో ఒక రకమైనటువంటి దుష్ప్రచారాన్ని చేసి వాళ్ళు తప్పుడుగాళ్ళు అని మొదట ప్రచారం చేసి వాళ్ళ మీద కేసులు బనాయించేటువంటి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యంలో ఏమాత్రము కూడా సరైనటువంటి చర్యలు కావివి.
కాళహస్తిలో మొన్న జరిగినటువంటి సంఘటన, అక్కడికి దాదాపు 10 మందికి పైగా సీనియర్ అడ్వకేట్స్ కూడా అక్కడికి రావటం జరిగింది. ఆ రివర్ బే రెస్టారెంట్కు అన్ని ఏ రకమైనటువంటి ఆ అతిక్రమణలు అది చేయలేదు. దానికి తోడు అంతకు పూర్వం ఆ కరకట్టను బాగు చేయాలా అన్నటువంటి ఆలోచన వచ్చిందే బిఎం మధుసూదన్ రెడ్డికి. అంతకు పూర్వం ఏ శాసనసభ్యునికి ఏ అధికారికి కూడా ఆలోచన లేదు. ఇతను దాన్ని మరొక వేగా వచ్చేటువంటి యాత్రికులకు రాకపోకలకు బాగుంటుందేనని ఒక నిర్ణయం తీసుకొని ఆయన తీసుకున్నటువంటి మంచి ప్రయత్నం అది. దానికి